కాలం గతి తప్పినప్పుడు సామాన్యుడు కూడా సమరం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో బాధకు కూడా బరితెగింపు వస్తుంది. బా, ఎండల కన్నా రేట్లే మండిపోతున్నాయి. నానా కోటి ఎక్కడ్రా? ఏంటమ్మా గుర్తుపట్టావా? బాగున్నావా? కోటేశ్వరరావుని. పేరులో తప్ప రాతలో లేని కోటేశ్వరరావుని. కొంచెం కరుణించి నా పేరులో ఉన్న కోటిని నిజం చేయొచ్చు కదమ్మా. అదే వదమ్మా. ఏ నాన్న పొద్దున్న ఈ అశుభం మాటలు? లేకపోతే ఏంట్రా? ఆ తల్లికి ఎప్పుడైనా అగరబత్తి వెలిగించావా? ఒక దండ మార్చావా? డబ్బులు ఖర్చు అవుతాయని ప్లాస్టిక్ మాల వేశావు. పిసినారి ఎదవా. అలా ఉండబట్టే ఈరోజు ఇలా ఉన్నాం. అయినా ఖర్చు చేయడం కాదు, సంపాదించడం నేర్చుకోవాలి. అమ్మ చచ్చిపోయిన బాధలో రోజు తాగి తాగి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను రోడ్ల మీద. అవును, పాల ప్యాకెట్ 36 రూపాయలే కదా. మిగతా 14 రూపాయలు ఎక్కడా? అమ్మో అమ్మో అమ్మో, నా 14 రూపాయలు, నా 14 రూపాయలు తగలటేశాడు రా. అయ్యో అయ్యో అయ్యో, నా కొంప కొల్లేరు చేసేస్తున్నాడు. అమ్మో. ఒరేయ్, గట్టిగా అరవకురా. ఎవరైనా వింటే నేను 2 పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. నాన్నారు నా శాలరీ ఎంతండి? 25,000. మన బొందండి, మన బొంద. మన బొంద 24,550 రూపాయలు. అందులోనూ కటింగ్లన్నీ పోను 20,050 రూపాయలు. 25,000 కదా నాన్న. 25,000లో సున్నాల్లాగానే మన జీవితాలు కూడా. అయినా 1వ తారీఖు 7,000 రెంటు, 2వ తారీఖు ఈఎంఐ 6,000, కరెంటు బిల్లు 500, కూరగాయల ఖర్చు 500, సరుకులకి 1,000 రూపాయలు. ఇకపోతే ఇందులో మిగిలేది 5,000. 3,000 నెలవారీ ఖర్చులు పోగా మిగిలేది 2,000. అందులో నేను కొసరి వాడుకుంటూ వస్తుంటే 14 రూపాయలు తగలేస్తావా ఈరోజు? మీకు ఈరోజు ఉప్మా కట్. కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచన. కర్మలు చేయడానికే మీకు హక్కు ఉంది, ఫలితాల మీద లేదు. అలా అని కర్మఫలం నిర్ణయించుట చేయుట ఆపరాదు. పితృవర్య వచ్చావా? ఒకడేమో పిసినారి, నువ్వేమో సోంబేరి. ఇద్దరికిద్దరు సరిపోయారా? ఉప్మా కూడా లేదు నా బతుక్కి. ఏరా, ఈసారి నా జాబ్ వస్తుందా లేదంటే మా ఆఫీస్లో సేల్స్ జాబ్ ఏమన్నా చూడాలా?
లేదన్నయ్య, ఈసారి పక్కా జాబ్ వస్తుంది. సరే చూద్దాం. అన్నయ్య, ఉమ్, ఈరోజు అప్లికేషన్ లాస్ట్ డే. ఒక 500 ఉంటే ఇస్తావా? జాగ్రత్తరా, కష్టపడిందే ఏది రాదు. ఎవడి కష్టం వాడిదే. గుర్తుంచుకో. జాగ్రత్తగా ఖర్చు పెట్టు. సరేనా? అలాగే అన్నయ్య. హాయిగా హుషారుగా దొంగలుంటారు నా బంగారు తల్లి. నా బంగారు తల్లికి ఏం కాలేదు. యారా, నా వయసు అంత ఉంటుందిరా నీ బండి వయస్సు. దానికెందుకురా అన్ని తాళాలు? ఓ రిప్పిసినారి యాదవా. అబ్బా, నీకు తెలియదులే డాడీ. బండి పోతే ఎవడిస్తాడు? డాడీకి చాతస్తం ఎక్కువైపోయింది. ఏరా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి తీసుకెళ్ళొచ్చుగా. ఏదవా, ఈ అతుకులు బతుకుల రోడ్లో వెళ్ళాలంటే పెట్రోలే నీ బాబు కొట్టేయటలేదు, నేను కొట్టించుకుంటున్నా. కొద్దిగా ముందుకెళ్ళాక రోడ్డు ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్తాలే. ఉద్దేశవా రే? అరే మామా, కొత్త బండా? పార్టీ లేదా మరి? నా శాలరీ 25,000. నెలకి ఫస్ట్కు 7,000 రెంటు, 6,000 ఈఎంఐ, 500 కూరగాయలు. అరే రే రే ఆపరా బాబు, అదంతా నాకు తెలుసురా. అయినా నీకు బుద్ధుందారా? వచ్చి బండి మీద పడుతున్నావు ఎదురుగా. ఆహా, మా వాడికి నేనంటే ఎంత ప్రేమ. బండికి ఏమన్నా అయితే నువ్వు రిపేర్ చేస్తారా కర్రీ మొహమ్మోడా? నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందం గురించి. ధర్మరాజా, మమ్మల్ని మీ ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తారా? అమ్మో, ఇప్పుడు వీడికి లిఫ్ట్ అంటే మరి పెట్రోలు? అయితే పెట్రోల్ వీడి అకౌంట్లో వేసేద్దాం. అవునరా, మన ఏరియా నుంచి ఆఫీస్కి బైక్ బుక్ చేసుకుంటే ఎంత అవుద్ది? రే ఎంతరా? 35 రూపీస్, 35. దొరికేవరా బాకరా. రే మిత్రద్రోహి, నేను నీ చెడ్డి దోస్తుండ్రా. అది నాకు తెలుసురా, పెట్రోల్ బంక్ కొనికి ఎట్లా తెలుస్తుంది? లేట్ అవుతుంది, వస్తావా రావా? సరే పదా. పిష్నార్కి పరాకాష్ఠలో ఉన్నావురా. అగ్గో, ఏంది మామ, దోశ అని కూడా డబ్బులు అడుగుతున్నావు? ఇక్కడ ఆపరా, వెళ్దాం. బాగుంటుందా? టీ బాగుంటుంది. ఎక్స్ట్రా 10 రూపాయలు ఛార్జ్ అవుతుంది, ఇప్పుడే చెప్తున్నా. రే దారుణం రే ఇది. పిసినార్ తనానికి కూడా ఒక అద్దు ఉంటుందిరా. అవునా? అయితే నువ్వు టీ తాగిరా. ఇక్కడ దాకా 20 రూపీస్ అయింది. రే ఏంట్రా ఇది, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సర్లే 10గా ఇస్తా, టీ తాగుదాం దా. ఆంటీ, ఒక టీ ఒక సిగరెట్ ఇయరా? సిగరెట్ ఇవ్వండి ఆంటీ. వద్దులే, నువ్వు తాగు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మో, ఇప్పుడు వెళ్తే టీ డబ్బులు నాతోనే కట్టిస్తాడు. ఆంటీ, ఒక కప్ ఇవ్వరా? అమ్మో, వచ్చేస్తాడు వీడు. అరే ఏంట్రా కకృతి కోటేశ్వరరావు, ఏం చేస్తున్నావు స్వామి? టీ తాగుతున్నా. కావాలంటే ఇంకోటి చెప్పొచ్చు కదరా. అదేం లేదురా, దీన్నే ఫ్రెండ్షిప్ షేరింగ్ అంటారు. మందు సిగరెట్టేనా? మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగో ఈ టీ షేర్ చేసుకుంటే తెలుస్తుంది.
అంటే మామ అది నువ్వు టీ సిగరెట్ తీసుకున్నావు, టీ ఎక్కడే పెట్టి సిగరెట్ వెలించుకుని అంత దూరం పోయావు. ఈ టీ చల్లారిపోతే బాగోదు కదా, సగం టీ తాగుతూ సగం సిగరెట్ తాగుతూ బాగోదుగా, లేట్ అవుతుంది. అందుకే ఇంట్రెస్ట్ లేకపోయినా సగం షేర్ చేసుకున్నా. నీ పిసినారు బుద్ధికి నీకు దండం రా నాయన. అయిపోయిందా? సంతోషమేగా, వెళ్దామా? వెళ్దాం. సార్ నవ్వారంటే తెలిసిందేగా కాలెవరిదో. తెలిసిందేగా, కాని కాని త్వరగా వచ్చేయి. అప్పు గారు చెప్పండి. హాయ్ కోటి గారు, వెళ్ళారా ఆఫీస్కి? బ్రేక్ఫాస్ట్ చేశారా? మీరు చేశారా బ్రేక్ఫాస్ట్? తిన్నాను. ఓకే మరి ఉంటానండి, బాయ్. ఓకే మరి జాగ్రత్త, ఉంటాను. ఓకే మరి ఉంటానండి అప్పు గారు. అవునరా కోటేశ్వర, నాకు డౌట్ రా. ఏంటి? అసలు ఒక కప్పు టీ తాగడానికే 10 సార్లు ఆలోచిస్తావు కదా, అలాంటిది 1 year నుంచి లవ్ ఎలా? మీ ఇద్దరు పరిచయం ఎలా? రాస్తే ఒక లైలా మజ్ను, తీస్తే మరొక టైటానిక్. అవన్నీ బడ్జెట్ ఎక్కువ, మన బడ్జెట్లో చెప్తావా? ఏమైంది మామ, పైన మనం పడేసుకున్నావా? ఫ్లాష్ బ్యాక్ రా పిచ్చి చనాసి, చూడు. ఓ అవునా, వెళ్దాం పదా. ఏమున్నాయి బాబు? కూరగాయలు ఉన్నాయి సార్. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా? లేదు సార్, కూరలు అన్నీ ఉన్నాయి సార్, మీకేం కావాలంటే తీసుకోండి. సరే, టమాటాలు ఎట్లా ఇస్తున్నావు? కేజీ 30 సార్. మరి వంకాయలు? కేజీ 50 రూపాయలు సార్. ఈ మిర్చి? కేజీ 70 సార్. ఏంటయ్యా, కూరగాయలు అమ్ముతున్నావా బంగారం అమ్ముతున్నావా? లేదు సార్, రేట్లలో ఉన్నాయి. వీటన్నిటినీ ఇంత రేటు పెట్టి కొనాలా? ఈ రేట్లేంటో. సరే గానీ ఒక పంచే, వంకాయలు కేజీ 30 రూపాయలు చేసుకో. గిట్టుబాటు అవుద్దారా? పోనీ 35 చేసుకో. 45. సరే, నీ మాట కాదు నా మాట కాదు, 40 ఫైనల్. సర్లే, గుడ్డి గంట మెల్లనయం తీసుకోండి. సరే. తమ్ముడు, కూరగాయలు ఎలా ఇస్తున్నావు? కిలో లెక్కమ్మా. అబ్బా, ఇంకా లీటర్లో అనుకున్నా నేను. అసలు కూరగాయలు ఎలా ఇస్తున్నావా అని అడుగుతున్నా. కొనేవాళ్ళకి బాగానే ఉన్నాయి. ఏంటి? ఇదే ఈ వంకాయలు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయా? కేజీ 50 రూపాయలు. 30కి ఇవ్వరా? 30కి రావమ్మా. ఏంటి తమ్ముడు, కూరగాయలు ఇలా ఉన్నాయి, ఫ్రెష్ అన్నావు? లేదమ్మా, అన్నీ ఫ్రెషే. ఏమో తమ్ముడు, టమాటాలేమో మెత్తగా ఉన్నాయి, మిర్చి చూస్తే ఎండిపోయాయి, వంకాయలకైతే అసలు ప్రాణమే లేదు. ఇలా ఉంటే అసలుకి ఎవరు తీసుకుంటారు? అక్క చెప్పే. ఏంటి, కూరగాయలు వచ్చాయా? చీపా, రమ్మంటావా? వంకాయలు ఎంతంట కేజీ? ఏంటి 35ఏనా? సరే సరే, వస్తున్నానుండు. మేడం మేడం మేడం, ఎంతో కొంచెం చూసి మీరే ఇవ్వండి మేడం. రండి మేడం. ఎంత తెలివి, ఎంత పొదుపు! ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఏంటో, నాకింకా బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, దానికి 2 టమాటాలు వేసుకుంటానే. సరిపోయిందా? ఎక్కడ దొరికారా ఉదయాన్నే యథావేరం? నా జీవితం. హలో మేడం, హాయ్ అండి. కూరగాయల బేరం బాగా ఆడారు, మీ వల్ల నాకు 2 టమాటాలు ఫ్రీగా వచ్చినాయి. ఓకే, మీరు? నా పేరు కోటేశ్వరరావు అండి, ఇక్కడే రోడ్ నెంబర్ 5లో ఉంటాను. మరి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే ఇక్కడ. నా పేరు అపర్ణ అండి, మాది రోడ్ నెంబర్ 3. ఓ, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే.
అలా మార్నింగ్ వాక్ వస్తే కూరగాయలు కనిపించినాయి. ఓ అవునా? మరి మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడేనండి, ఒక చిన్న ఆఫీస్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఓ నైస్. ఉంటానండి, నేను వెళ్తాను. బాయ్. ఓకే మేడం, బాయ్. రే నాన్న కోటి, ఏముందిరా అక్కడ? నీ పిసినారితనం తప్ప. అరే ఇంకా అయిపోలేదురా, అప్పుడే వచ్చేసావు. ఇంట్రడక్షన్లో నువ్వు లైలా మజ్ను టైటానిక్ అంటే ఏదో అనుకున్నా, కానీ నీ పిసినారితనం తప్ప ఏముందిరా అక్కడ? అలా కాదురా. లేట్ అవుతుంది, రాను. అమ్మయ్యా, ఇంకే ప్రాబ్లం ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, ఈ లైట్లు ఏంటి, ఈ ఫ్యాన్లు ఏంటి, ఆ లుంగి కట్టుడేంటి, కాలు మీద కాలు వేసుకుని ఊపిడేంటి, ఆ టీవీ చూడడం ఏంటి? వేల కొద్ది వస్తుంది కరెంట్ బిల్లు. మీ తాత కడతాడా, మా తాత కడతాడా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఇప్పుడు? నేను లుంగి కట్టడమా, టీవీ చూడడమా? రెండూను. ఇంతకి వాడేడి వచ్చాడా? నేను హట్ అయ్యాను, అలిగాను. సరిపోయింది. హలో అప్పు గారు, ఇంటికి వచ్చేసారా అండి? ఇప్పుడే వచ్చానండి, వచ్చి ఫ్రెష్ అయ్యాను. మరి డిన్నర్ చేశారా? ఇంకా లేదండి, ఇప్పుడు చెయ్యాలి. మా లక్కీ కోసం వెయిటింగ్. మీరు చేశారా? హా, ఇప్పుడే అండి. ఇంకా చెప్పండి, ఎలా గడిచింది ఈరోజు మీది? ఏముంటాయండి, మన అశోక్ గారు ఈరోజు మీ గురించి అడిగారు. నా గురించా? ఎందుకు? ఏం లేదు, మన ఇద్దరి ప్రేమ పరిచయం గురించి అడిగారు. అవునవును, చాలా ఫన్నీ కదా ఆ రోజు. ఆ రోజు మీరు కూరగాయలు వాడుతోని నాకు ఇప్పుడు కూడా నిన్న మొన్న జరిగినట్టు గుర్తుకొస్తుంది. అబ్బా ఊరుకోండి కోటి గారు, మీకన్నీ జోక్సే. అబ్బో, మేడం గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. ఓకే ఓకే, ఈరోజు ఎలా గడిచింది మీకు? ఈరోజు ఓకే అప్పు గారు, మా లక్కీ గారు వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే కోటి గారు, పడుకోండి మీరు. గుడ్ నైట్. ఒసే అప్పు, ఎంతసేపు ఉంటావే పైన? త్వరగా కిందకరా. వస్తున్నానే. వస్తున్నా బామ్మ. వెళ్తావా? ఎక్కడికి? ఒసే చెవిటి ముసలి, వస్తున్నా అని చెప్తున్నానే. వెళ్తావా? ఎక్కడికి? మా తాతను లేపుకెళ్దామని. ఆయన నన్నే లేపుకెళ్ళలేదు, నిన్నెక్కడ లేపుకెళ్తాడు? పుణ్యాత్ముడు చచ్చిపోయాడు, ఏ లోకంలో ఉన్నాడో ఏమో. ఈ ముసల్దానికి నిజంగానే వినపడదంటావా? మార్నింగ్ నువ్వు అప్లికేషన్ ఫీజు కడతానని 500 తీసుకున్నావు, కట్టావా? ఇచ్చేసానయ్యా. మరి రిసిప్టు? ఖర్చు అయిపోయింది. నీకు డబ్బు విలువ తెలీదు. ఈరోజు ఆకలితో మాడు, అప్పుడు తెలిసొస్తుంది. రే నాన్న, నోటికాడ కూడా తీయకూడదురా. నువ్వు మధ్యలో రాకు నాన్న. నా ఫ్రెండ్కి డబ్బులు అవసరం ఉంటే ఇచ్చాను, దానిలో తప్పేముంది? తప్పప్పుల గురించి మాట్లాడేంత పెద్దోడు అయ్యావారా? నేను చెప్పేంత వరకు ఈ గాలెదుకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. వీడు మారడు. రే నాన్న, కోటి, నాన్న కోటి. నాన్న లక్కీ, లక్కీ, నాన్న లక్కీ, లక్కీ.